వివాహేతర బంధాలు, కుటుంబ కలహాలు ఇలా కారణం ఏదైనా కాపురాల్లో మాత్రం కల్లోలం రేగుతోంది. భార్యను భర్తనో లేదా భర్తను భార్యను చంపేసే వరకు పరిస్థితి వెళ్తోంది. కానీ కర్ణాటకలో మరీ దారుణం. ఓ భర్త భార్యను చంపేసేందుకు కారణం తెలిస్తే షాక్ అవుతారు. భార్య లావుగా ఉందని నిత్యం వేధిస్తూనే చివరికి ఆమె ప్రాణం తీశాడు నికృష్టుడు. ఈ దారుణం కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో జరిగింది. ఇక్కడ చూడండి, ఈ ఫోటోలో ఉన్న యువతి పేరు ప్రియాంక కమలాకర్. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న యువకుడి పేరు బసవరాజ్ వడ్డార్. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా నావల్గుండ్లో ఉంటున్న వీరిద్దరికీ 2024 డిసెంబర్లో వివాహం జరిగింది. పెళ్లి, భర్త, అత్తమామలు, ఆ తర్వాత పిల్లలు, ఇలా ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకుంది ప్రియాంక. కానీ అవేవి వాస్తవ రూపం దాల్చలేదు. పైగా దానికంతా రివర్స్లో జరిగింది. వివాహం జరిగిన కొద్ది రోజులకే ఆమె వైవాహిక జీవితం నరకంగా మారింది. భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులు అదనపు కట్నం, నగదు, బంగారం తీసుకురావాలని నిరంతరం ఒత్తిడి తెచ్చేవారు. మానసికంగా, శారీరకంగా వేధించేవారు. ఆమె రూపం, బరువు విషయంలో కూడా నిత్యం అవమానాలకు గురిచేశారు. అలా బొద్దుగా ఉండడం ఆమెకు మరింత శాపమైంది. భర్త నుంచి నిత్యం అవమానాలు ఎదుర్కొనేది ప్రియాంక. ఇలా రోజులు, నెలలు గడుస్తున్నాయి. కానీ పరిస్థితులు మరింత దిగజారిపోతూనే ఉన్నాయి. స్థానికంగా ఉండే ఓ ఆస్పత్రిలో ప్రియాంక స్టాఫ్ నర్సుగా పనిచేసేది. నెలల తరబడి వరకట్నం, వేధింపులు, బాడీ షేమింగ్, గృహహింస. తర్వాత గత సోమవారం రాత్రి ప్రియాంకను ఆమె భర్త గొంతు నులిమి హత్య చేశాడు. ప్రియాంక మృతిపై తల్లిదండ్రులు, బంధువులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భర్త, అత్తింటి వారి ఆమెను చంపేశారని ఆరోపించారు. ప్రియాంక లావుగా ఉందంటూ తరచూ ఆమెను అవమానించేవారని, నువ్వు నాకు నచ్చలేదు, నువ్వు పిల్లలకు జన్మనివ్వలేవు అంటూ భర్త తరచుగా దూషించేవాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివాహం తర్వాత ప్రియాంక 2 సార్లు గర్భం దాల్చినా భర్త తరచూ చేసిన దాడుల కారణంగా 2 సార్లు గర్భస్రావం జరిగిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై నావల్గుండ్ పోలీసులు కేసు నమోదు చేశారు. భర్త బసవరాజుతో పాటు అతని కుటుంబ సభ్యులు రేనవ్వ, సుభాష్, సిద్ధరమేష్ ను అరెస్ట్ చేశారు. వారిపై హత్య, వరకట్నం, వేధింపులు, ఇతర సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బసవరాజును కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ప్రియాంక కుటుంబ సభ్యులు, బంధువులు.